నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 22/9/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:53. తిథి పాడ్యమి, రాత్రి తెల్లవారుజామున 2:55 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 11:24 వరకు. యోగం శుక్ల, రాత్రి 7:59 వరకు. కరణము కింస్తుగ్న, మధ్యాహ్నం 2:06 వరకు. భవ, రాత్రి తెల్లవారుజామున 2:55 వరకు. రాహుకాలం ఉదయం 7:17 నుంచి 8:48 వరకు. గుళిక్కాలం మధ్యాహ్నం 1:21 నుంచి 2:52 వరకు. యమగండం ఉదయం 10:19 నుంచి 11:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:25 నుంచి 12:14 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి 1:02 వరకు. మరలా మధ్యాహ్నం 2:39 నుంచి 3:28 వరకు. వర్జం రాత్రి 8:36 నుంచి 10:21 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి శక్తి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, కమ్యూనికేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి మంచిగా కృషి చేస్తారు. స్నేహ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంతాన వర్గంతో ఏదన్నా అపోహలు లాంటివి, ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రయాణాల్లోనూ, దగ్గర ప్రయాణాల విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులతో విభేదాలకి వీలైనంత దూరంగా ఉంటూ ఆశించిన పనులు ఎక్కువ శ్రమతో సాధించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహకారంతో, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి, ముఖ్యంగా గృహానికి సంబంధించిన వాతావరణంలో అనుకూలతలు సృష్టించుకునే విషయంలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మీ యొక్క చాకచక్యం, చమత్కారం, సమయస్ఫూర్తి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం, విద్యా సంబంధమైన విషయాలు, సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా నూతన విషయాలు నేర్చుకోవడానికి, నూతన విషయ సేకరణకి ఎక్కువ శాతం కృషి చేస్తారు. గృహ వాతావరణం, అలాగే గృహంలోని వ్యక్తుల యొక్క వారితో కలిపి మీరు ముందుకు వెళ్ళే విధానం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో రాత నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం లభ్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే విషయంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ సమయానికి స్పందించే విషయంలో, సమయానికి అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలన్నది ఆ సమయంలో మాట్లాడలేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారితో, వృత్తిపరమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే వృత్తిలో మీ పై అధికారులతో కానీ సంప్రదింపులు జరిపేటప్పుడు, వారి సహకారాన్ని కాంక్షించేటప్పుడు తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యమైన విషయాలలో అంటే ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఎవరికైనా వాగ్దానాలు చేసే విషయంలో కావచ్చు ఎక్కువ శాతం
దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య పౌరుషంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఆహానికి సంబంధించిన ఈ యొక్క సమస్యలకి దూరంగా ఉంటూ అనుకున్న పనులని సాధించుకోవడానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రణాళిక వ్యూహంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఎక్కువ శ్రమతో, అంటే మీ వృత్తిపరమైన విషయాలు కావచ్చు, ప్రయాణానికి సంబంధించిన విషయాలు, ట్యాక్స్లు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం బట్టి కొంత మానసికంగా చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. నిద్రలేమని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం, అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయంలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అలాగే నిద్ర, సమయానికి ఆహారం, అలాగే నిద్ర, విశ్రాంతి మొదలైనవి చాలా వరకు అవసరమైన విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. వృత్తి సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం వల్ల, ఆ యొక్క ఒత్తిడితో ఎక్కువ శాతం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ముందుగా మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ సమయానికి ఆహారం స్వీకరిస్తూ అలాగే సరియైన విధంగా ఆలోచన సరళిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలు, వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థికంతో పాటుగా తండ్రి యొక్క ఆశీస్సులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభ్యమవడం, వృత్తిపరమైన విషయాలలో పెద్దల సహకారం, పెద్దల యొక్క దీవెనలు, అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన విషయంలో విజయం సాధించడానికి మీరు చేసే కృషికి మీకు అన్ని విధాలా తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఉన్నతాధికారులు కానీ, వృత్తిపరంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ మీరు ఈ రోజున చర్చలు జరపడం, నూతన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వృత్తిపరంగా ఎదుగుదలకి వారి సహకారాన్ని కోరడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో అనుకూలతలు, మీకు కూడా మీ వృత్తిపరమైన విషయాలలో అనుకూలమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు వృత్తిపరమైన విషయాలు చర్చించేటప్పుడు కానీ, వారి సలహా సహకారాలు కోరుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు కానీ తగిన విధంగా నిదానంగా వ్యవహరించి విధేయతతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనుకోని ఘర్షణల వల్ల కూడా, మాటల వల్ల అనవసరమైన అపార్థాలకు కూడా అవకాశం ఉంది కనుక వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, భాగస్వామి వ్యవహారాల్లో కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి ఆస్కారం కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క వీళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా శత్రు రోగ రుణాల విషయంలోనూ, అయితే దాంతోపాటుగా మీకు ఆల్రెడీ ఉండే ఏదన్నా రుణాలు లాంటివి తీర్చడానికి చేసే కార్యక్రమాల కొరకు దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు, వారి సలహాలు తీసుకునేటప్పుడు, వారి సహకారంతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లోనూ, వృత్తిపరంగా ఎదుగుదల కోసం చూసేటప్పుడు, ఉన్నత అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండాలి. బంధువర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని విధాల ఆలోచనతో ముందుకు వెళ్ళి ప్రణాళికాపరంగా అనుకున్న పనులు సాధించడానికి చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తగవు. ముఖ్యంగా
మీకు సంతాన వర్గంతో కానీ లేకపోతే ఏదన్నా మీకు రావలసిన ఈ వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ దృష్టి అధికంగా కేటాయిస్తారు. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి విషయంలోనూ, మీరు పెట్టిన పెట్టుబడుల విషయంలోనూ, పెడదామనుకుంటున్న పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా బెట్టింగ్స్ అలాంటి వాటికి చాలా వరకు దూరంగా ఉండడం అనేది మనకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో ఏదైనా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కనుక మీరు ఇంతవరకు భాగస్వామ్యంగా ఏదైనా చేసినట్లయితే వాటికి సంబంధించిన విషయాల్లో కానీ ఘర్షణలకి అవకాశం ఇవ్వకుండా నిదానంగా వ్యవహరించి అనుకున్న ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాల విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మైత్రి బంధాల విషయంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే ఏదైనా మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఏదైనా మీకు మైత్రి బంధాల్లో కానీ, సాంఘిక సంబంధాల్లో కానీ, సోషల్ రిలేషన్స్ అంటారు, వీటి విషయంలో కానీ మీరు ఏదైనా కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం, అంటే ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో కానీ ఏదైనా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయంలో చాలాసార్లు 1-4 సార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే మీకు ఒకలాంటి అంటే ఆ కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసి కొత్త వ్యాపార వ్యవహారాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఇగో ప్రాబ్లమ్స్కి అవకాశం లాంటిది ఇది ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పరిహారం. అంటే అది వారికి ఇష్టమైన విధంగా. అంతేకాకుండా ఇంకా అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే ఈ రోజున దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పఠించటం కానీ, లేకపోతే మీరు చేసుకున్నా, మీరు పఠించుకున్నా, లేకపోతే మీరు విన్నా అది మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దేవాలయ సందర్శన కూడా, ఏదైనా శివుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అమ్మవారికి సంబంధించినది ఏదైనా సరే మీరు చేసినట్లయితే అది అన్ని విధాలా మీకు అనుకూలతలు ఇస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున కనుక మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇవాళ నుంచి మనకి దసరా శరన్నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఇది మొదటి రోజు విజయదశమికి సంబంధించిన ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారు 9 దుర్గల అవతారంలో ఆవిడ ఒక్కరోజు ఒక్క దుర్గగా అవతారాన్ని ప్రారంభించి అక్కడి నుంచి ఆవిడ ఈ యొక్క రాక్షస సంహారం చేసింది మనకి విజయదశమి దాకా. ఈ 9 రోజులు ఆవిడ 9 రకాల దుర్గల అవతారంలోనూ, అలాగే మనకి 9 రకాల దుర్గల అలంకార రూపంలో కూడా మనం ఇవాళ జరుగుతూ వస్తుంది వాటి నుంచి. అందులో భాగంగా విజయదశమికి సంబంధించి అమ్మవారి యొక్క మొదటి నవదుర్గ అవతారం గురించి మనం ఇవాళ కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకా సమయం కూడా ఉన్నట్లయితే తప్పకుండా మనం ఒక శక్తి క్షేత్రం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజున అమ్మవారి మొదటి నవదుర్గ అవతారంలో శైలపుత్రి రూపేణ అమ్మవారిని ప్రార్థన చేస్తారు. శైలపుత్రి రూపంలో ఆవిడని చేసేటప్పుడు దేవ్యై శైలపుత్రి నమః అని ఆవిడికి ప్రార్థనా శ్లోకం తర్వాత ఇది చేసుకొని ఆవిడ యొక్క రూపాన్ని కనుక మనం చూసినట్లయితే ఆవిడ వృషభ వాహన, అంటే వృషభం మీద ఒక చేతిలో కమలాన్ని మరొక చేతిలో త్రిశూలాన్ని ధరించి సాక్షాత్తు పరమేశ్వరుల్లా మనకి భావన కలిగిస్తూ తల మీద చంద్రవంకతో ఆవిడ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించిన విధానంలో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే పాలక గ్రహంగా చంద్రుడిని చెప్తారు. చంద్రుడు పాలక గ్రహం ఈ రోజున శైలపుత్రి దేవికి. చంద్రుడు పాలక గ్రహంగా ఉన్నప్పుడు చంద్రుడికి సంబంధించిన సమస్యలు, జాతకంలో ఏదైనా చంద్రుడికి సంబంధించిన ఇబ్బందులు మానసికంగా కానీ లేకపోతే ఏదైనా మనిషికి ఏదైనా ఒత్తిడి ఇలాంటివన్నీ ఉన్నవారు తప్పనిసరిగా శైలపుత్రి ఆరాధన చేస్తారు అంటారు. అంతేకాకుండా ఈ రోజున పాలక గ్రహంతో పాటుగా అమ్మవారి రూపంలో మనం ఈ రకంగా ఉంటుందని విశేషం చెప్పుకున్నాం. అమ్మవారికి ఇష్టమైన పుష్పం కూడా జాస్మిన్, అంటే మల్లె పువ్వుని ఆవిడ ఇష్టపడుతుంది. అయితే ఆవిడ యొక్క చక్రానికి, అంటే మనకి శరీరంలో ఉండే చక్రాలన్నీ కూడా ఇక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రం దాకా చక్రాలను తీసుకున్నట్లయితే మొట్టమొదటి చక్రం ఆవిడికి సంబంధించింది. మనకి అన్నిటికంటే చివర ఉన్న మూలాధార చక్రానికి ఆవిడ అధిష్టాన దేవతగా చెప్తారు. ఈ అమ్మవారిని అసలు ఎందుకు కొలుస్తారు అంటే వ్యక్తికి ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సు, అలాగే వాడికి ఒక రకమైన శ్రేయస్సుతో పాటు ఆధ్యాత్మిక వృద్ధితో పాటు కాన్సన్ట్రేషన్,
ఇలాంటివన్నీ పెరగడానికి కూడా అన్ని విధాల అమ్మవారి దగ్గర ఒక శ్రేయస్సును లభించడానికి చేస్తారు. వ్యక్తికి ఆధ్యాత్మికంగా మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే ఈ యొక్క మూలాధార చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, అంటే మూలాధార చక్రాన్ని ఎప్పుడైతే దానిని శక్తిోపయుక్తంగా మనం చేసుకోవడం జరుగుతుందో వ్యక్తికి సచ్చిత్ ఆనందం, సచ్చితానంద స్వరూపం అంటారు కదా, ఆ రకంగా అనుకుంటామే. అంటే అది ఆధ్యాత్మికతకి అంతిమ లక్ష్యంగా చెప్తారు. అంటే సచ్చిత్ ఆనంద స్వరూపంగా అంటారు కదా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మూలాధార చక్రానికి అమ్మవారు యొక్క అధిష్టాన దేవతగా తీసుకున్నప్పుడు ఈ బాగా యోగాలో కూడా అధికంగా ఎక్కువ ఆసక్తి కలిగిన వ్యక్తులు అమ్మవారిని ఆరాధించేటప్పుడు మూలాధార చక్రం మీద దృష్టిని కేంద్రీకరిస్తూ అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టి తర్వాత అమ్మవారి యొక్క అనుజ్ఞతో ఆధ్యాత్మిక వృద్ధి శ్రేయస్సు పొందగలుగుతారు అని ఇక్కడ దీంట్లో ఒక భావం. అంతేకాకుండా దీని యొక్క కథని కూడా, అంటే చిన్న స్థల పురాణాన్ని కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే శైలపుత్రి, శైల అంటే కొండ, అంటే ఆమె హిమవంతుడి కుమార్తెగా ఆవిడ జన్మించింది. మేనకకి హిమవంతుడి కుమార్తెగా జన్మించింది. దీని యొక్క కథకి పూర్వపరాలు కూడా మనం ఆలోచించినట్లయితే ఏంటంటే ఒకానొకప్పుడు దక్షయజ్ఞంలో దక్షుడితో అవమానానికి గురైన అమ్మవారు తన కాలిగోటుతో అగ్నిని సృష్టించి తన యొక్క తనువుని చాలించినప్పుడు ఆవిడ యొక్క ఆ బాధని భరించలేక మనకి శివుడు ఆవిడ యొక్క శరీరం తన యొక్క భుజం మీద వేసుకొని ఆ విలయతాండవం చేస్తున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఆ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో అమ్మ ఆనతి మేరకే దాన్ని ఒక 51 ఖండాలుగా ఇది చేసినట్టు, కొన్ని చోట్ల అది 108గా అయినట్టుగాను, కొన్ని చోట్ల ఏంటంటే 51 శక్తిపీఠాలుగా చెప్తారు. కానీ అతి ప్రధానంగా మనం 18 శక్తిపీఠాలను చెప్తాం. అంటే ఉన్నాయి 51, 101 ఇలా 108 ఇలా చెప్పినా ఈ యొక్క 18 శంకరాచార్యులు గారు చెప్పిన దాంట్లో 18 శక్తిపీఠాలని అతి ప్రధానంగా చెప్తారనమాట. అయితే ఇందులో ఈ శైలపుత్రి దేవతగా ఆవిడ తరువాత జన్మలో దక్షుడితో ఈ రకంగా అయిపోయిన తర్వాత ఆవిడ నెక్స్ట్ జన్మలో ఈ యొక్క హిమవంతుడికి మేనక్కి వాళ్ళకి ఇచ్చిన వరం వల్ల ఆవిడ తిరిగి వాళ్ళ పుత్రిగా పుట్టడం బట్టి హిమవంతుడి పుత్రిగా పుట్టింది కాబట్టి కొండలకి పుట్టింది కనుక ఆవిడ శైలపుత్రి, అంటే హిమవంతుడికి పుట్టిన పుత్రికగా శైలపుత్రి అంటారు, శైలజ అంటారు. ఆవిడకి చాలా రకాలైన, హేమావతి అంటారు హిమవంతుడి పుత్రికగా, చాలా రకాలైన పేర్లు ఆవిడలో మనం చూస్తాం. కానీ నిత్య శివ కుటుంబిని కనుక ఆవిడ ఎప్పుడూ కూడా శివుణ్ణే ఆరాధిస్తూ శివుణ్ణే భర్తగా మళ్ళీ పొందడానికి ఈ జన్మలో కూడా శివుడి కోసం ఆవిడ తన యొక్క ప్రయాణాన్ని ఈ నందిని అధిరోహించి చేతిలో కమలంతో త్రిశూలంతో ఆవిడ తన ప్రయాణాన్ని మూలాధార చక్రం నుంచి స్టార్ట్ చేసింది. అంటే ఆవిడ ఎంత కాన్సన్ట్రేటెడ్గా అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నది మనం దీని ద్వారా తెలుసుకుంటాం. ఇది అమ్మవారి యొక్క వృత్తాంతం. అయితే ఈ అమ్మవారిని మనం గనక, ఇది అమ్మవారి యొక్క నవదుర్గల్లో మొదటి దుర్గ. శైలపుత్రి అంటే ఏంటి అన్న దాని గురించి క్లుప్తంగా. అయితే ఈ శైలపుత్రి అన్నది ఇక్కడ నవదుర్గల్లో మొదట. అలాగే ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రి మనం చూసినట్లయితే విజయవాడలో తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా అక్కడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ రోజున మొట్టమొదటి రోజున అమ్మవారిని, అంటే 11 రోజులు 11 అలంకారాలు చేస్తారు వాళ్ళు. అందులో ప్రధానంగా దుర్గాదేవి కనకదుర్గమ్మ అక్కడ నెలవై ఉంది కనుక ఆవిడకి ఈ రోజున చేసే విశేష అలంకారం ఏ రూపంలో ఉంటుంటే బాలా త్రిపుర సుందర రూపంలో అమ్మవారిని చక్కగా చేస్తారు. అలాగే అమ్మవారికి తీపి బూంది అలాగే శనగలనేవి నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా ఇంకా ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కానీ ఆరెంజ్ రంగు చీర కానీ ఆవిడికి దుస్తులుగా ధరింపచేస్తారు. అయితే ఈ శైలపుత్రికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయి అని కనుక మనం చూసినట్లయితే వారణాసిలో మరిహా ఘాట్ అని చెప్పుంది. వారణాసి అనేది మనకు అన్ని విధాల సంస్కృతికి అలాగే అనేక రకాల నగరాలకి ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. అక్కడ ఈ శైలపుత్రి దేవికి సంబంధించిన ఇది ఉంది. ఈ రోజున ఏం చేస్తారంటే అందరూ కూడా అమ్మవారికి అక్కడ వారణాసిలో అమ్మవారికి దర్శనాలు చేసుకుంటూ అమ్మవారికి ఇచ్చే నైవేద్యం కూడా ఏంటంటే అక్కడ వాళ్ళు చేసే నైవేద్యం ఏంటంటే నేతితో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ నెయ్యి కూడా అమ్మవారి పాదాల మీద వాళ్ళు పోయడం వల్ల వాళ్ళు ఏంటంటే అనేక రకాలైన అనారోగ్యాలకి అలాగే అనేక రకాలైన సమస్యలకి దూరం అవుతుందని ప్రగాఢంగా వారు అందరికీ ఆ భావనతో అమ్మవారిని ఆ విధంగా కొలుస్తారు. ఇది మనకి అమ్మవారికి సంబంధించిన ఇది. అలాగే అమ్మవారిని కూడా యాదేవి సర్వభూతేషు అంటూ అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకుంటూ శైలపుత్రి రూపేణ సంస్థత నమస్తేస్తూ 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 నమః అని చెప్పినా ఇక్కడ మనం ఒక చిన్న శక్తిపీఠం గురించి కూడా ఈ రోజున తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అమ్మవారి మొదటి దుర్గావతారం. అలాగే అమ్మవారికి
విజయవాడలో చేసే అలంకారం బాలా త్రిపుర సుందరి. అలాగే అమ్మవారు మనకి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత, పాలక గ్రహం చంద్రుడు. అలాగే అమ్మవారికి సంబంధించి ఒకానొక శక్తిపీఠం 18 అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకానొక ముఖ్యమైన శక్తిపీఠంగా మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటి అంటే ద్రాక్షారామం. ద్రాక్షారామంలో మాణిక్యాంబ కొలువై ఉంది. ఆవిడని తీసుకున్నట్లయితే మనం అది మనకి తూర్పుగోదావరి జిల్లాలో మంచి చక్కటి ప్రదేశంలో చాలా చక్కగా గోదావరి నదికి సమీపంలో సప్త గోదావరి నదులతో అక్కడ ఆవిడకి ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఆవిడ భీమేశ్వరుడితో కలిసి చక్కగా అక్కడ కొలువై ఉందని ఆవిడ చెప్తారు. అయితే అక్కడ అమ్మవారి యొక్క ఇది కనుక మనం గమనించుకున్నట్లయితే స్థల పురాణాన్ని తీసుకోవడానికి ముందు అక్కడ అసలు ఈ దక్షయజ్ఞం జరిగిందే ఆ ప్రదేశంలో జరిగింది. అందుకు అంత ముఖ్యమని మనం చెప్తున్నాము అంటే మనం తీసుకున్నట్లయితే ద్రాక్షారామం పేరునే ద్రాక్షారామం, దక్షరామం, దక్షుడు అంటే దక్షుడు పరిపాలించిన ప్రదేశంగా చెప్తారు. ద్రాక్షారామం ఇదివరకు చాలా ద్రాక్ష తోటలు ఉండేవని చెప్పి కూడా చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ ప్రదేశంలో అమ్మవారికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేయడం అమ్మవారి యొక్క 12వ శక్తిపీఠంగా దీన్ని చెప్తారు. మొట్టమొదటిగా 18 శక్తిపీఠాల్లో ఇది 12వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి ఎడమ బుగ్గ పడిన ప్రదేశంగా ఈ ద్రాక్షారామని చెప్తారనమాట. ఇది మొదటిది. అలాగే ఇక్కడ ఇది చాలా విశేషమైన ప్రదేశం. త్రిలింగ ప్రదేశాల్లో ఇది ఒకటి ఏంటంటే కాళేశ్వరం, ఒకటి మనకి శ్రీశైలం, మరొకటి ద్రాక్షారామం. త్రిలింగ ప్రదేశాలు, దాని నుంచే తెలుగు అనే పదం వచ్చిందన్నట్టుగా కూడా చెప్తారు. పంచారామాల్లో కూడా ఒక విశిష్టమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు. ఇక్కడ అమ్మవారిని దాక్షాయిణి అని పిలిస్తే ఆవిడకి కోపం వస్తుంది కాబట్టి ఆవిడని ఇక్కడ మాణిక్యాంబ రూపంలోనే ఆవిడ నిలవైంది. స్థల పురాణానికి సంబంధించి చాలా కథలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అమ్మవారిని ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర మేరు యంత్రం మీద ప్రతిష్ఠించడం లాంటిది వల్ల ఒకేసారి అమ్మవారికి అలాగే కుంకుమార్చన అనేది అమ్మవారికిను శ్రీచక్ర యంత్రానికి కూడా జరుగుతాయి. ఇది ఇక్కడ అన్ని రకాల దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయా అని చెప్పి ఈ ప్రదేశాన్ని చాలా చక్కగా వర్ణించాడు మనకి యొక్క శ్రీనాథుడు. అంటే ఇక్కడ దీన్ని దక్షిణ కాశీగాను అభివర్ణిస్తారు. అలాగే సప్త గోదావరుల నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి అభిషేకం లాంటిది చేస్తారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా ఇక్కడ అమ్మవారిని విశేషంగా కీర్తించడం, అమ్మవారి యొక్క పుట్టుక తండ్రి దక్షుడు ఇక్కడే దక్షయజ్ఞం చేయడం, అమ్మవారిని పిలవకపోయినా ఆవిడ నిరీశ్వర యజ్ఞానికి తను వచ్చి తర్వాత తను చాలా బాధపడి అక్కడ శివుడు లేకుండా జరిగిన దానికి తనకి జరిగిన అవమానానికి తనని తాను ఆహుతి చేసుకున్న ప్రదేశంగా చెప్తారు. ఇక్కడ నంది కూడా చాలా విశేషంగా ఉంటుంది. అమ్మవారు కానీ ఇక్కడ ప్రదేశం కానీ ఇది దేవతలందరూ ఒక రాత్రిలో కట్టిన ప్రదేశంగా కూడా దీనికి ఇంకొక విశిష్టత కూడా చెప్తారు. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన దేవాలయం, అలాగే అమ్మవారి శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం కాబట్టి దీని గురించి ఈ రోజున మనం తలుచుకోవడం అనేది చాలా చక్కగా ఉంది. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.